హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా డిస్ట్రిక్ట్ మేనేజర్స్ అనే పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. 23 జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. జాబ్‌లో చేరగానే 35,000 సాలరీ వస్తుంది గైస్. సో, మనకొచ్చేసి అప్లికేషన్ వచ్చేసి మీరు కేవలం ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఒక ఈమెయిల్ పంపించాల్సి ఉంటుంది. అలాగే మనకొచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కూడా మీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ అకాడమిక్స్‌లో మీకొచ్చిన మెరిట్ బేసిస్ పైన సెలక్షన్ చేస్తారు. సో, దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి ఇప్పుడు చేయబోతున్నాను. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలేంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరెవరు ఎలిజిబుల్, అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ చేసేటప్పుడు. సో, వాటన్నిటి గురించి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో గనుక జెన్యూన్‌గా నచ్చితే, నేను చెప్పే విధానం మీకు నచ్చితే లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్‌లో షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, అఫీషియల్ నోటిఫికేషన్ మనకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. ఇదొచ్చేసి సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ అనే సంస్థ నుంచి మనకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందన్నమాట. ఇక్కడ ఈ వెబ్‌సైట్ సంబంధించిన లింక్ నేనొచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పేస్ట్ చేశాను. అది గనుక క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఆఫ్ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ అని క్లియర్‌గా ఉంది కదా! సో, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి మనకు యాక్చువల్ పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, దాని గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, వచ్చేసి ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకొచ్చేసి 1 ఆగస్ట్ 2025 అయితే రిలీజ్ చేశాడు. మనకొచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి వచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోండి ఒకసారి మీరు. 02 సీడాప్ రిక్రూట్‌మెంట్ 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వచ్చేసి సీడాప్ ఇన్వైట్స్ అప్లికెంట్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఆఫ్ 19 జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఆన్ ఏ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అన్నమాట. సో, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద అయితే దీన్ని రిక్రూట్‌మెంట్ చేస్తున్నారన్నమాట. టోటల్‌గా మనకొచ్చేసి 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పొజిషన్ టైటిల్ చూసుకున్నట్టయితే జాబ్ డిస్ట్రిక్ట్స్ మేనేజర్ వచ్చేసి మనకు 19 వేకెన్సీస్‌తో మన ముందుకైతే అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. అసలు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకొచ్చేసి నోటిఫికేషన్ ఇష్యూ డేట్ వచ్చేసి మనకు 2 ఆగస్ట్ అన్నమాట. స్టార్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేసుకోవాలంటే 4 ఆగస్ట్ నుంచి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15థ్ ఆగస్ట్ వరకైతే ఉందన్నమాట. ఇంకొక 8 డేస్ ఉందన్నమాట. సో, ప్రతి ఒక్కరు మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ మోడ్ వచ్చేసి మీకు షార్ట్ లిస్టింగ్ ప్లస్ ఇంటర్వ్యూ అన్నమాట. సో, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకొని మీకు మెరిట్ మీ మార్క్స్ ఎలా వచ్చాయి మీ డిగ్రీలో కానీ, పీజీలో కానీ, సో, దాని బేస్ మీద షార్ట్ లిస్ట్ చేస్తే షార్ట్ లిస్ట్ అయిపోయినాక కేవలం ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఇంటర్వ్యూ అయిన వెంటనే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, మనం వచ్చేసి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనము అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి? మనకు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు వచ్చేసి ఈమెయిల్ చేయమని చెప్పారు కదా! సో, ఈమెయిల్ ఎలా చేయాలి? ఏంటి అనేది మీకు కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూసుకుంటే. హౌ టు అప్లై అని ఉంది కదా! సో, ఇక్కడ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్‌లైన్‌లో ఇది ఈమెయిల్ ద్వారా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. recruitment.cdap@gmail.com అనే ఈ ఈమెయిల్‌కి మీరు సబ్జెక్ట్ లైన్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సీడాప్ అని పెట్టండి. సో, ఈమెయిల్ రాసేటప్పుడు మీరొచ్చేసి సబ్జెక్ట్‌లో వచ్చేసి ఈ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అని సీడాప్ అని క్యాపిటల్ లెటర్స్‌లో రాసి ఈ ఈమెయిల్ ఐడీకి మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్ని ఒక పీడీఎఫ్ ఫైల్‌లో వచ్చేసి డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఇన్ పీడీఎఫ్ ఫైల్ మాత్రమే. సో, వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఫర్ ఏజ్ ప్రూఫ్, అలాగే డిగ్రీ ఆర్ పీజీ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ పీహెచ్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కాపీ అన్నమాట. సో, ఈ అన్ని డాక్యుమెంట్స్ వీలైతే ఒకటే పీడీఎఫ్‌లో మీరు మర్జ్ చేసి ఒకటే పీడీఎఫ్ ఫైల్ పెట్టి పంపించొచ్చు. లేదంటే విడివిడిగా కూడా పంపియొచ్చు. బట్ మీ ఈమెయిల్ చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ ఎంబీ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ ఎంబీ సైజ్ దాటితే మాత్రం ఈమెయిల్ ఎళ్ళదు కాబట్టి సో, ప్రతి ఒక్కరు ఇలా అప్లై చేయండి. సో, వచ్చేసి ఏ మోడల్ అప్లికేషన్ ఫార్మ్ ఈస్ ఎన్‌క్లోజ్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అది చూపిస్తాను మీకు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అన్ని అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అలాగే మీ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ పైన మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ ఉంటుంది, వర్చువల్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, వర్చువల్ ఇంటర్వ్యూ అని ఉండొచ్చు లేదా ఇన్ పర్సన్ అని ఉండొచ్చు. అది ఇప్పుడైతే చెప్పలేమని చెప్తున్నారు. ఫైనల్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే. సో, మీ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బావుంటే మీ ఫైనల్ సెలక్షన్‌లో అయితే మీ పేరు ఉండడం జరుగుతుంది. సో, జనరల్ క్యాండిడేట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే ఆల్ అపాయింట్‌మెంట్స్ ఆర్ ప్యూర్‌లీ కాంట్రాక్టువల్ బేసిస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సీడాప్స్ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సెల్ ఎనీ ఆర్ ఆల్ పొజిషన్ వితౌట్ అసైనింగ్ రీజన్స్ అన్నమాట. ఓకే.
క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ షల్ లీడ్ టు డిస్‌క్వాలిఫికేషన్. అంటే లైక్ మీకు పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండి మీరు క్యాన్వాస్ చేసి ఏదో మమ్మల్ని జాబ్ తెచ్చుకోండి మీరేమైనా చేస్తే గనక ఇమ్మీడియేట్‌గా డిస్‌క్వాలిఫై చేస్తారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్ అని చెప్తున్నారు. సో, ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ నెంబర్, సీడాప్ ఇవన్నీ అప్లికేషన్ ఫార్మ్‌లో మీరొచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫుల్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జెండర్, అలాగే మీ క్యాస్ట్ రిజర్వేషన్, అలాగే సబ్ కేటగిరీ ఏదైతే ఉందో, అలాగే మీ పీహెచ్ కోటాలో ఉంటే పీహెచ్ కోటాకి సంబంధించిన డీటెయిల్స్, మీ మొబైల్ నంబర్, అలాగే ఈమెయిల్ ఐడీ మాత్రం కరెంట్‌లో రన్నింగ్‌లో ఉన్నవి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళైతే కాంటాక్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయితే దీని ద్వారా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అలా ఆధార్ నంబర్ అలాగే పర్మనెంట్ అడ్రెస్. ప్రెజెంట్ మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న ఆ పర్మనెంట్ అడ్రెస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీ ఏ క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ అలాగే మీ పర్సెంటేజ్ ఎంత. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దాని డీటెయిల్స్ అలాగే డ్యూరేషన్ ఏదైనా ఉంటే అది. ఇన్‌స్టిట్యూట్ నేమ్ కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీకు ప్రొఫిషియన్సీ వర్డ్‌లో ఉందా, ఎంఎస్ ఎక్సెల్‌లో ఉందా, పవర్ పాయింట్‌లో ఉందా, ఇంటర్నెట్ టూల్స్‌లో ఉందా అవన్నీ మీరు అది కూడా ఏదైనా చెక్ బాక్స్ టిక్ చేసి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే వర్క్ ఎక్స్‌పీరియన్స్, డిజిగ్నేషన్, ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు పని చేశారు, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. తర్వాత మీ సిగ్నేచర్ ఇక్కడ పెట్టేసేసి ఇది కూడా మీరు ఫిలప్ చేసి దీన్ని కూడా స్కాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దాంతో పాటు మిగిలిన డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు టోటల్‌గా 19 వేకెన్సీస్ ఉన్నాయి కదా! మనకు ఇండివిడ్యువల్‌గా కూడా మన క్యాస్ట్ వైస్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. టోటల్‌గా మనకు 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఓసీ 7 వేకెన్సీస్, అలాగే 2 వేకెన్సీస్, అలాగే విమెన్‌కి, అలాగే పీహెచ్ కూడా ఉన్నాయి. ఎస్సీకి కూడా ఉన్నాయి. అలాగే ఎస్టీ, అలాగే బీసీఏ, బీ అలాగే ఇలా వివిధ రకాలుగా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే గనక బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా పర్లేదు. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ప్రిఫరెన్స్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ సోషల్ వర్క్ ఎవరైతే చేశారో సోషియాలజీలో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామంటారు. పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదంటే ఎంబీఏ ఇన్ రూరల్ మేనేజ్మెంట్‌లో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో, బట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. బట్ మిగతా వాళ్ళకి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే గనుక మీకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో, టెక్నికల్ చూసుకున్నట్టయితే 6 మంత్స్ సర్టిఫికేషన్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఐటీ, ఎంఐఎస్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్, అలాగే ఇంటర్నెట్ టూల్స్ అని చెప్తున్నారు. ఇక్కడ టెక్నికల్ ఈ ఈ ఈ నాలెడ్జ్ ఉంటే బావుంటుంది. ఫెమిలియారిటీ విత్ కౌశల్ భారత్ ప్రిఫర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇది టెక్నికల్ అన్నమాట. వచ్చేసి మనకు ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మినిమమ్ 2 ఇయర్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్ అన్నమాట. డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ విత్ డీడీయూ, జీకేవై, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, ఎన్ఎస్‌క్యూఎఫ్, పీఎఫ్ ఇందులో మీకైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నార్మల్‌గా అయితే మినిమమ్ 2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్స్‌లో ఉంటే బావుంటుందని చెప్తున్నారు. సో, డిజైరబుల్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పర్టిక్యులర్ డీడీయూ, జీకేవై, పీఎంకేవై ఈ అలైడ్ ప్రోగ్రామ్స్‌లో మీకు గనక ఎక్స్‌పీరియన్స్ ఉంటే మిమ్మల్ని ప్రిఫరెన్స్ చేస్తారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ మస్ట్ అని చెప్తున్నారనమాట. సో, ఏజ్ క్రైటీరియాలోకెళ్ళిపోతే 45 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఈళ్ళు. సో, కీ రెస్పాన్సిబిలిటీలోకెళ్ళిపోతే గనక ఇక్కడ చూసాను క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎన్‌ష్యూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డీడీయూ, జీకేవై ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నమాట. అలాగే మనకొచ్చేసి మానిటర్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ సచ్ ఎస్ సర్టిఫైడ్ ట్రైనీస్ అన్నమాట. సబ్మిట్ డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్ట్స్ టు స్టేట్ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అలాగే కన్సాలిడేటెడ్ పే చూసుకుంటే మనకు 35,000 పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. అడిషనల్‌గా టీఏడీఏ కూడా ఇస్తారన్నమాట. ఓకే. సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసేసేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.